శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. గురు బంధువులందరికీ నమస్కారం. ఏప్రిల్ 30వ తేదీన శ్రీ ఆనందమయి మాత జన్మదినోత్సవం సందర్భంగా ఆమె జన్మదినోత్సవ విశేషాల గురించి మనం స్మరించుకుందాము. ఈ వివరాలన్నీ సాయిబాబా మాసపత్రిక నుంచి గ్రహించబడినవి. అది 1930వ సంవత్సరం శ్రీ ఆనందమయి మాత జన్మదినోత్సవ వేడుకలు ప్రారంభమైనాయి. వేడుకలు ఆరంభించడానికి ముందే రమణాశ్రమంలో యజ్ఞాగ్ని స్థాపన, కాళీ ప్రతిష్ఠ గురించిన నిర్ణయాలు జరిగాయి. రమణాశ్రమంలోని భూగృహంలో కాళీమాతను స్థాపించి జన్మదినోత్సవం రోజున ఆలయాన్ని తెరవాలని నిర్ణయించారు. ఆ రోజు ప్రాతకాలం నుండి పూజలు, సేవలు, నివేదనలు, హారతులు అన్నీ యథావిధిగా జరిపి అనంతరం మధ్యాహ్నం నుండి కులమత భేదాలు లేకుండా భక్తులందరూ ఆలయ ప్రవేశం చేసి దేవుని సేవించుకోవచ్చని ప్రకటన చేశారు. అదే రోజు సాయంత్రం మరలా ఆలయాన్ని శుద్ధి చేసి సూర్యాస్తమయానికి ముందుగానే పూజాధికాలన్నీ పూర్తి చేసి ఆలయం మూసివేయాలని, మరలా సరిగ్గా సంవత్సరం తర్వాత తెరవాలని అమ్మ ఆదేశించారు. శ్రీ ఆనందమయి అమ్మ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా భక్తుల కోలాహలం ఆరంభమైంది. ఎందరో కొత్తవారు కూడా పలు ప్రాంతాల నుండి తరలివచ్చారు. యతీష్ దాదా అనే అమ్మ సన్నిహిత భక్తుడు, అతని సోదరులైన నవతర్ దాదా, జ్ఞానదాదా అనే భక్తులు కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ నవతర్ దాదా కాలాంతరంలో అమ్మ విశేష కృపకు పాత్రుడైన భాగ్యశాలి. ఇతడు అమ్మ కోసం పిచ్చివాని వలె పరితపించేవాడు. అవివాహితుడిగా ఉండిపోయి అమ్మ ఆశీస్సులతో జీవితాన్ని మోక్ష సాధనకు అంకితం చేసిన అదృష్టవంతుడు నవతర్ దాదా. జ్ఞానదాదా కూడా అవివాహితుడే. అతడు శ్రీ రామకృష్ణ పరమహంస సహధర్మచారిణి అయిన శ్రీ శారదామాత వద్ద దీక్షా గ్రహణం చేసి సాధనలో కొంత పరిణతి సాధించాడు. శ్రీ ఆనందమయి అమ్మపై అతనికి గల ప్రేమ అపారం. జన్మదినోత్సవ వేడుకలు ఆరంభమైన తర్వాత యజ్ఞాగ్ని విషయంలో కొన్ని మార్పులు జరిగాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న హోమగుండంలో రాత్రింబగళ్లు ప్రజ్వరిల్లుతున్న యాగాగ్నికి ఉద్వాసన క్రియ నిర్వహించి అంతటితో ఆపివేసి రమణాశ్రమంలో మరలా కొత్తగా యాగాగ్నిని రగిలించి దానిని రాత్రింబగళ్లు ప్రజ్వరిల్లుతుండేలాగా ఏర్పాట్లు జరిగాయి. అంతేకాక ప్రతిరోజు ఆ హోమగుండం నుండి తీసుకొచ్చిన అగ్నితోనే హోమాధికాలు జరగాలని నిర్ణయించారు. జన్మదినోత్సవ వేడుకలు వరుసగా కొన్ని రోజులు జరిగాయి. ఒకరోజు శ్రీ ఆనందమయి మాత భక్తులతో చాలా రోజుల నుండి మగవారు మాత్రమే రాత్రి సమయాల్లో నామ సంకీర్తన చేస్తున్నారు. ఈ రోజు రాత్రి స్త్రీలమందరము జాగరణ చేసి రాత్రంతా నామ సంకీర్తనలో గడపాలి అన్నారు. మహిళలందరూ ఎంతో సంతోషంగా అందుకు సమ్మతించారు. ఆనాటి రాత్రి 30 మంది మహిళలు తెల్లవార్లు నామ సంకీర్తనలో పాల్గొన్నారు. అమ్మ కూడా వారితో కలిసి రాత్రంతా నామ సంకీర్తన చేశారు. తెల్లవారిన తర్వాత అమ్మ పురుషులందరినీ కూర్చుని రోజంతా పగటి సమయంలో నామ సంకీర్తన కొనసాగించవలసిందిగా చెప్పి స్త్రీలను వెంటబెట్టుకుని కోనేటి స్నానానికి బయలుదేరారు. సిద్ధేశ్వరి కాళీ మందిరానికి వెళ్లి అక్కడ ఉన్న కోనేట్లో అమ్మ స్త్రీలతో కలిసి ఎంతోసేపు స్నానం చేశారు. అది ఒక అపూర్వమైన ఆనందకర సన్నివేశం. అమ్మతో కలిసి కోనేట్లో జలక్రీడల్లో పాల్గొన్న స్త్రీలు దివ్యానుభూతిని, ఆనంద పారవస్యాన్ని పొందారు. వారి జీవితాల్లో ఈ సంఘటనలు మధురానుభూతులుగా మిగిలిపోయాయి. స్నానానంతరం కోనేటి నుండి బయటకు వచ్చిన తర్వాత అమ్మ సిద్ధేశ్వరికి వచ్చి తమకు బాలభోగ్ అంటే సంతర్పణ సమర్పించమని చెప్పారు. శశాంక బాబు మరికొందరు భక్తులు కలిసి వెంటనే సిద్ధేశ్వరిలోనే వంటలు మొదలుపెట్టారు. అసంఖ్యాక భక్తులు సిద్ధేశ్వరికి వచ్చి సంకీర్తన ఆరంభించారు. ఆ తర్వాత భక్తులందరూ ప్రసాదాలు స్వీకరించి సాయంత్రానికి ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు మహిళలు ఆనాటి రాత్రి కూడా జాగరణ, నామ సంకీర్తన చేస్తామని అమ్మకు విన్నవించుకున్నారు. అమ్మ అంగీకారంతో రాత్రంతా నామ సంకీర్తనతో ఆ ప్రదేశం మారుమ్రోగింది. ఆ రోజు 150 మంది స్త్రీలు సంకీర్తనలో పాల్గొన్నారు. తెల్లవారుతూనే క్రిందటి రోజు వలనే కోనేటి స్నానాలు, సంతర్పణలు యథావిధిగా జరిగిపోయాయి. ఈ విధంగా రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఎంతో వైభవంగా శ్రీ ఆనందమయి మాత జన్మదినోత్సవాలు జరిగాయి. జన్మదినోత్సవాలు ముగిసిన అనంతరం అమ్మ భోలానాథ్ గారితో కలిసి ఢాకా విడిచి వేరువేరు ప్రదేశాల్లో పర్యటించేందుకు సిద్ధమైనారు.
జన్మదిన వేడుకలకు కొద్ది కాలం ముందు అమ్మ గురుప్రియాదేవిని, ఆమె తండ్రి గారైన శశాంక మోహన్ గారిని తమ ఇల్లు ఖాళీ చేసి సిద్ధేశ్వర్లో నివసించవలసిందిగా ఆదేశించారు. వారు అదేవిధంగా సిద్ధేశ్వర్లో ఉండనారంభించారు. ఆనాటి నుండి వారిద్దరూ సిద్ధేశ్వరిని విడిచి ఒక్కరోజు కూడా తమ ఇంటికి వెళ్లలేదు. స్వగృహంలో అడుగు పెట్టనేలేదు. తమ జీవితాంతం అమ్మ సన్నిధిలోనే ఉండిపోయారు. అనుకున్న ప్రకారం జన్మదినోత్సవాలు ముగిసిన వెంటనే అమ్మ, భోలనాథ్ గారు కొందరు భక్తులతో కలిసి పర్యటనార్థం బయలుదేరారు. అలా అమ్మ సశరీరంగా ఉన్నప్పుడు 1930లో జరిగినటువంటి జన్మదినోత్సవాలు ముగిశాయి. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.